16వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని ఈనాటి భత్యం ఆనాడే కూర్చుకునవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునవలెను. వారు దినదినము కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలను. అందుకే వాళ్ళకి ఏం దొరికిందంటే 15వ వచనం చూడండి, లేకపోతే 14వ వచనం కూర్చోండి. ఇక్కడ వాళ్ళు ఇశ్రాయేలు అందరూ కూడా ఆహారం కొరకు వారు సనుక్కున్నారు. మరి దేవునిని మరి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఆకాశం నుండి ఆహారమును పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు? ఆకాశం నుండి ఆహారం పంపించాడు. ఆహారం గురించి మా కీర్తనల భాగం ఉంటుంది, దేవదూతల ఆహారం అని ఉంటుంది. కనుక దేవదూతల ఆహారమును వారు భుజించారు. కనుక దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. 3 విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ఆకాశము నుండి నేను మీకు 4వ వచనం కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకున్నాను. అది పడుతున్నప్పుడు ఏ రోజుకి కావాల్సినది ఆ రోజుకే కూర్చుకోవాలి. దానికి ప్రభు ఇంకొక మాట ఏం చెప్పాడంటే, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారో లేదో అని నేనేం చేస్తాను, పరీక్షిస్తాను అన్నాడు. కనుక వాళ్ళకి ప్రతి ఉదయం ఏమవుతుందంటే ఆకాశం నుంచి మంచు కురుస్తున్నట్లుగా కురుస్తుంది. అది ఆ పడిన మంచు ఇరిగిపోయిన తర్వాత చూస్తే అది సన్నని కణము వలె అరణ్య భూమి మీద కనబడుతుంది. అది ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలీదు. మొదటగా చూసినప్పుడు ఇదేమి అని అన్నారు కదా, ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు 15వ వచనము, అది ఏమైనది తెలియక ఇదేమైనా ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మన్నా అంటే ఏమనుకున్నారు మీరు? మన్నా అంటే ఏంటి అమ్మా? ఇదేమి దగ్గర ఏం ఒక మాట ఉంది చూడండి. ఇప్పుడు ఇది మన్నా అంటే ఏంటి? మీకు అన్నీ చెప్పేసాక కూడా ఫెయిల్ అయిపోతున్నారు. మన్నా అంటే ఏంటి అమ్మా? వెరీ గుడ్. దాని ఏంటి అది? దాని అర్థం ఏంటి? ఆహారం. ఇంకా ఏంటి అని అడిగాను. మన్నా అంటే దాని అర్థం ఏంటంటే ఇదేమి, అదేంటో కొత్తదేం కాదు. ఇదేమి అంటే వాళ్ళకు కూడా ఏంటో తెలియట్లేదు. అదేంటో ఫస్ట్ టైం చూశారు. అది చూసి కింద పడిన దాన్ని ఏం చేశారు, ఎత్తుకున్నారు. అందరూ అడుగుతున్నారు ఇదేంటి అని. మన్నా అంటే ఏంటి? తర్వాత దాన్ని మన్నా అనుకున్నారు. కానీ అది యాక్చువల్గా ఏంటి? మన్నా అంటే హెబ్రీ భాషలో అక్కడ ఇదేంటి ఇదేమి వాళ్ళకి అర్థం అవ్వలేదు. దానికి ఏం పేరు పెట్టుకున్నారు? మన్నా అని 31వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టారు. మన్నా అంటే ఇదేమి అంతే. ఇక్కడ అదే ఉంది కదా, ఇదేమి అని. హెబ్రీ భాషలో మన్నా. ఇదేమి అంటే ఏంటి? హెబ్రీ భాషలో మన్నా. సో వాళ్ళకి తెలియలేదు అదేంటో. మొత్తం మీద వాళ్ళు ఆహారాన్ని తీసుకున్నారు. దేవుడు మాత్రం ఒకటి పరీక్షిస్తున్నాను అన్నాడు. ఏంటంటే ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలి. ఇంకేమన్నాడు? వాళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు ఏం చేసేవారంటే కొంతమంది ఎందుకైనా మంచిదని రేపుడు కూర్చుకునేవారు. ప్రభు ఏమన్నాడు? ఏ రోజుది ఆ రోజుదే తెచ్చుకోవాలి అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఎందుకైనా మంచిది రేపుడు కూడా తెచ్చుకుందాం అనుకొని తెచ్చుకున్నారు కొంతమంది. అప్పుడు ఏమైంది? అది పురుగులు పట్టేసింది. కొంతమంది ఏం చేశారు తెలుసా?
కొంచెం ఎక్కువ తెచ్చేసుకుంటున్నారు. ఎక్కువ కూర్చుని పొద్దునకి అది కూడా ఏమలేదు. చూడండి 17 వచనం చూడండి. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఉమేరుతో కొలిచినప్పుడు ఎక్కువగా మిగలలేదు. చాలామంది కొంచెం ప్రయాసగా ఏం చేశారంటే కొంచెం ఎక్కువ తెచ్చుకున్నారు. ఇంటికి వెళ్ళి చూస్తే ఎంత అయింది? ఎక్కువగా కూర్చుకున్న వానికి ఏమి ఎక్కువ కాలేదు, ఎక్కువ ఏమి మిగలలేదంట. తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. దేవుడు వీటన్నిటిని వాళ్ళ బుద్ధిని పరీక్షిస్తున్నాడు. ప్రతి దాంట్లో దేవుడు ఏం పరీక్షిస్తాడు? మన బుద్ధిని పరీక్షిస్తాడు. మనలో ఉన్నటువంటి సెల్ఫిష్ నేచరు, స్వార్థం, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. మిమ్మల్ని పరీక్షిస్తానని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది ఎక్కువే తెచ్చుకుంటున్నారు, కొంతమంది రేపుడికి తెచ్చేసుకుంటున్నారు. రేపుడికి తెచ్చుకున్నది ఏం కుళ్ళిపోతుంది. కొంతమంది ఎక్కువ తినేద్దాం అనుకున్నారు, మరి ఏంటో తెలియదు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నారు. ఎంత తెచ్చుకుని ఎంత మిగులుతుంది? ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కూడా కాలేదు. మరలా చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు 19వ వచనంలో? మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరు కూడా మిగిల్చుకొనకూడదని చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు. దేవుడు ఏం చెప్పాడు? ఉదయం వరకు. కానీ కొంతమంది ఏం చేశారు? చూడండి, ఎక్కడ చూసినప్పుడు కూడా వారు దేవుని యొక్క మాటను వారు మీరుతూనే ఉన్నారు. దేవుని యొక్క మాటను మీరుతూనే ఉన్నారు. ఎందుకు మీరుతున్నారు చెప్పండి? దేవుని మాట మీద నమ్మకం లేక. దేవుని మాట యందు వారికి ఏం లేదు? విశ్వాసం లేదు. దేవుని యందు విశ్వాసం లేదు. దేవుడు చెప్పిన మాట యందు కూడా నమ్మకం లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనలో నుంచి ఏం ఆశపడతాడంటే తను చెప్పిన మాట యందు నమ్మిక మనం ఉంచాలి. అదే గ్రేటెస్ట్ ఒబీడియన్స్. అలాగే దేవుని యందు కూడా మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. కానీ ఇక్కడ వీళ్ళు నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను, మీరు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారో లేదో అని నేను చూస్తున్నానని చెప్పినప్పటికి కూడా కొంతమంది ఎక్కువ కూర్చుకుంటున్నారు. అంటే వారికి ఉన్నటువంటి బుద్ధిని వాళ్ళు ఏం చేస్తున్నారు? కనపరుస్తున్నారు. మన జీవితంలో కూడా ప్రతి దినము కూడా దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి దాంట్లోనూ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. కనుక 3 విషయాలు చెప్తాను కదా. మొదటిది ఏంటంటే ప్రతిరోజు వారికి ఉదయాన్నే ఆ యొక్క మన్నా పరలోకం నుంచి వస్తుంది. వాళ్ళందరూ కూడా దాన్ని కూర్చుకుంటున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు. ఎక్కువ కూర్చేసుకున్న వాళ్ళకి ఎక్కువే మిగిలిపోవట్లేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువేం కావట్లేదు. అలాగని కొంతమంది తీసుకెళ్ళిన దాంట్లోనే కొంత రేపటికి ఎందుకైనా మంచిది దాచుకుందాం, రేపు ఒకవేళ ప్రభు మర్చిపోతే, ఒకవేళ రాకపోతే మరి ఏం తింటామని చెప్పి పిల్లల కోసమైనా ఉంటుంది కదని కొంత దాచుకుంటే అది ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. దేవుడు దాని విషయమై ఆయన కోపపడినట్లుగా మనం చూస్తాము. ఆయన బాధపడినట్లుగా కూడా చూస్తాము. అయితే 6వ దినమున 2 రోజులకు సరిపోయేది కూర్చుకోమన్నాడు. 6వ దినమున ఏం చేయమన్నాడు? అక్కడ చూడండి, 5వ వచనం చూడండి. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకున్న వాళ్ళను వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది 2 అంతలై ఉండవలను. 6వ దినమున రెండు రోజులకు సరిపోయే. ఎందుకు 6వ దినమున రెండు సార్లు కూర్చుకోమన్నాడు? నెక్స్ట్ డే ఏంటి? విశ్రాంతి దినము. కనుక విశ్రాంతి దినమును పని చేయకూడదని బైబిల్ చెప్తుంది కదా. కనుక విశ్రాంతి దినమును వారు బయటికి వెళ్ళి ఈ ఆహారం మీద మాటల మీద దృష్టి ఉంచకుండా 6వ దినమునే ఏం చేయమన్నాడు? 2 ఆహారాన్ని సమకూర్చుకోండి అన్నాడు. ఇప్పుడు 22వ వచనం చూడండి. 6వ దినమున ఒక్కొక్కరికి 2 ఓమేర్లు చొప్పున అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు యెహోవా చెప్పిన ఇది. కొంతమంది కంప్లైంట్స్ ఇస్తున్నారు, కొంతమందికి ప్రతిదానికి కంప్లైంట్ రావడం అలవాటు. కొంతమందికి ఏంటి? ప్రతిదానికి కూడా కంప్లైంట్లు ఇవ్వడం అలవాటు. కనుక ఆ కంప్లైంట్ ఎవరికి చేస్తున్నారు? మోషే దగ్గరికి వచ్చి మోషే కొంతమంది ఏం చేస్తున్నారు? ఇదేదో పెద్ద గొప్ప విషయం కాదు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు 6వ దినము 2 సార్లు. వీళ్ళకి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఈ విషయం అర్థం అవ్వలేదు. మనం వింటే కంప్లైంట్ బాగానే ఉంది అనుకుంటాం, కానీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఏ విషయం అర్థం అవ్వలేదు. దేవుడు ఆల్రెడీ
రెండు సార్లు అంటే నెక్స్ట్ డే కూడా సరిపోయేది కూర్చుకోండి అని చెప్పాడు. అది వాళ్ళకి వినిపించలేదు, కంప్లైంట్ మాత్రం ఇచ్చేస్తున్నారు. అంటే ఒక్కొక్క బుద్ధి చూడండి ఎలా ఉంటుందో. కొంతమందికి ఏమో ఎక్కువ దాచేసుకున్నారు, కొంతమంది ఏమో ఇలా చేశారు. అది దేవుడు చెప్పిన మాట. దేవుడు మోషే ఏమంటున్నాడు, ఇది యెహోవా చెప్పిన మాట. అందుకు అతడు 23వ వచనం, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసింది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి. 6వ దినమున మాత్రం మీరు ఎంత కావాలని తిని మరుసటి రోజుకి మీరు ఉంచుకొని అన్నాడు. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపు కొట్టలేదు, అది పురుగు పట్టలేదు. అర్థమవుతుంది కదా. అది మరలా చెప్తున్నాడు 25వ వచనం, మోషే నేడు దాన్ని తినిడి, నేటి దినమున యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. కనుక 2వ దినమునకు అది ఉంచినా కూడా అదేమవ్వలేదు. చూడండి, ముందు బుధవారంది మరుసటి రోజుకుంటే ఏమవుతుంది, కానీ శుక్రవారంది మరుసటి రోజుకు ఉంచుకుంటే దేవుని మాట ఏం చెప్పాడు, ఉంచుకోవద్దు అన్నాడు. ఉంచుకుంటే ఏమైంది, ఉంచుకోండి అన్నాడు. ఉంచుకోండి అంటే పాడవలేదు. దేవుని మాట సమస్తమును కూడా నియంత్రిస్తుంది, దేవుని మాట సమస్తమును కూడా కంట్రోల్ చేస్తుంది అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు చెప్తే అది పాడవట్లేదు, దేవుడు వద్దంటే ఏమవుతుంది, పాడైపోతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే మన జీవితాలను కూడా ప్రతి విషయము కూడా దేవుని మాట మనలను కంట్రోల్ చేస్తున్నట్లుగా మనం గ్రహించాలి. దేవుడు చెప్తే అదేమి కూడా పాడవదు. దేవుడు వద్దన్నాడంటే అది పాడవుతుంది. మన జీవితంలో ఏదైనా సరే దేవుడు వద్దు అన్నాడంటే ఏం చేస్తుంది, అది మన జీవితంలో పాడవుతుంది. దేవుడు చేయమన్నప్పుడు మనం ఏం చేసినా అది పాడవదు. పాడవదు అంటే మన జీవితాలకి ఏ విధంగా నష్టము కలగదు. కనుక దేవుడు చెప్పిన మాటను బట్టి మనము నడుచుకోవాలి. చూడండి మళ్ళీ 26వ వచనం, 6 దినములు అట్లు జరిగెను. చూడండి, కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారట, 7వ రోజు కూడా వెళ్ళారట. ఎలాంటి రకాల మనుషులు ఉన్నారు చూడండి. మోషే సంఘం అనుకోండి, ఇది ఎవరి సంఘం, మోషే పాస్టర్ గారు, ఆ సంఘంలో వీళ్ళందరూ సభ్యులు. ఎన్ని చెప్పినా మళ్ళీ 7వ రోజు కూడా ఏం చేశారట, మరలా వెళ్ళారట. అది దొరకదు అని దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు, అయినా వీళ్ళు ఏం చేశారు. ఇన్ని రకాల మనుషులు ఉంటారు. 7వ దినమున దొరకదు అని చెప్తే వాళ్ళు 7వ దినమున కూర్చుకోవడానికి వెళ్ళారు. అందుకు యెహోవా మోషేతో, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అనుసరించి. దేవుడు జ్ఞాపకం చేసుకోండి, ఎంత స్పష్టంగా మన జీవితాలను చూస్తుంటాడు, ఎంత డెలిబరేట్గా దేవుని వాక్యానికి వాళ్ళు డిజోబీడియంట్ అవుతున్నారు. మొదటగా ఏ రోజుకి ఆ రోజే కూర్చోమంటే మరుసటి రోజు కూర్చుకున్నారు, అది పాడైపోయింది. రెండవది 6వ దినమున 2 రోజులకు కూర్చోండి అంటే కొంతమంది ఏం చేశారు, కూర్చుకున్నారు. కొంతమంది ఈ మాట కూడా నమ్మకుండా మోషే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. 7వ రోజు ఏం చేశారు, మీరు దొరకదు అని చెప్పినా కూడా వెళ్ళి ఏం చేశారు, దేవునికి కోపం వచ్చిందట. దేవునికి ఏమొచ్చింది, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడువనల్లరు. కనుక ఈ మన్నా ఏంటంటే ప్రతిదినము. ఇప్పుడు మనకు మన్నా ఏంటంటే వీళ్ళు కొత్త నిబంధనలో కూడా అడిగారు. కొత్త నిబంధనలో కూడా ఎవరు అడిగారు, యూదులు అడిగారు. మరి మోషే మాకేమిచ్చాడు, మన్నా ఇచ్చాడు కదా అప్పుడు ప్రజలకి, మరి నువ్వు కూడా అదే ఏర్పాటు చేస్తే నిరంతరము కూడా మేమేమవుతాం. ఎందుకంటే వాళ్ళకి 40 సంవత్సరాలు ఏం లేదు, ఆహారం వండుకోవాలని, ఆహారము కోసం రైతు బజార్కి వెళ్ళాలి, కొనుక్కోవాలి, కాయగూరలు దొరకవు, ఆ భయం వాళ్ళకి లేదు. 40 సంవత్సరాలు వారు ఏం తిన్నారు, పరలోకపు దేవదూతలు ఆహారమును తిన్నారు, పూరేళ్ళు మాంసం తిన్నారు. కానీ వాళ్ళకేంటి, దేవుని యందు విశ్వాసం అయితే లేదు, కృతజ్ఞత అయితే లేదు. వీళ్ళు కూడా ఇప్పుడు ఏమడుగుతున్నారంటే యేసు ప్రభుని, మాకు ఏమడుగుతున్నారు, మన్నా. మోషే మాకు ఏమిచ్చాడు,
మన్నా ఇచ్చాడు. అప్పుడు ప్రభు అన్నారు, మోషే ఇవ్వలేదు, నా తండ్రి ఇచ్చాడు అన్నాడు. భలే ఉంటుంది కదా అన్నమాట. ఏమన్నారు? మోషే ఇవ్వలేదు, ఎవరిచ్చారు? నా తండ్రి ఇచ్చాడు. మోషే కాదు ఇస్తా. ఈ రోజుల్లో కూడా మనం గమనించాలి, సేవకులు కాదు ఇచ్చేది, ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. కనుక మోషే మీద నుంచి వారికి ఉన్నటువంటి విశ్వాసం ఎవరి మీద తీసుకెళ్తున్నారు? యేసు ప్రభు దేవుని మీదకి తీసుకెళ్తున్నారు. ఎప్పుడూ కూడా యేసు ప్రభు యొక్క క్రమం అది. మనుష్యుల మీద మన విశ్వాసం ఆధారం చేసుకోకూడదు. ఎవరి మీద? మనుష్యుల మీద మన విశ్వాసం ఆధారం చేసుకోకూడదు. ఎవరు చేస్తున్నారు వెనకాతలుండి అంటే ప్రభు క్లియర్గా చెప్పారు, నా తండ్రి చేస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటే వీళ్ళు ప్రార్థన చేస్తే ఇవన్నీ కరెక్టే, కానీ ఎవరు చేస్తున్నారు? తండ్రి చేస్తాడు. నా తండ్రియే మీకు ఆహారంను ఇచ్చాడు అని. మరి నువ్వు మాకేమిస్తావంటే ప్రభు అన్నాడు, అసలు నా దగ్గరికి వస్తే, నా యందు విశ్వాసం ఉంచితే మీకు దాహం వేయదు, నా దగ్గరికి వస్తే అసలు మీకు ఆకలి వేయదు అన్నాడు. ఏమన్నాడు? నా దగ్గరికి వస్తే అసలు మీకు ఆకలి వేయదు అన్నాడు. ఆహారం కావాలా, ఆకలి లేకుండా ఉండడం కావాలా? అందుకే ఏమన్నాడు అంటే, నేనే జీవాహారము, నేనే జీవాహారము, దీనిని తినువాడు చనిపోడు. మన్నా తిన్న వాళ్ళందరూ ఏమయ్యారు? చనిపోయారు. నన్ను తినువాడు ఎప్పటికి కూడా చనిపోడు. ఎక్కడున్నాయి ఇవన్నీ? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటాయి ఇవన్నీ కూడా. ఎక్కడుంటాయి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. వీళ్ళు ఆ రీతిగా స్పిరిచువల్గా ఎదగలేకపోవడం గల కారణము ఒకటి ఏంటంటే, మోషే మాకు ఇస్తున్నాడు అనుకున్నారు. ఎవరి విశ్వాసం ఎవరి మీద ఉంది? ఈరోజు కూడా చాలామంది విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? సేవకుల మీద ఉంటుంది. పెద్ద మిస్టేక్ అది. మోషే కన్నా పెద్ద సేవకుడు ఎవరు కూడా భూమి మీద లేరు. ఎందుకంటే మోషే నడిపించినంతమంది ఎవరు కూడా ఉండరు. 20 లక్షల మందిని నడిపించాడు. అది కూడా ఎక్కడ నడిపించాడు? అరణ్యములో నడిపించాడు. ఐగుప్తులోంచి బయటికి రావడానికి నాయకుడిగా ఉన్నాడు. కనుక అంత పరిచర్య ఇంకెవరు కూడా చేయలేరు. పాస్టర్లు ఉండొచ్చు పెద్ద పెద్ద చర్చలకు, కానీ అలాగ మోషేలాగా బయటికి నడిపించి ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించి వారిని 40 సంవత్సరాలు వారు చెప్పే మాటలు ఎంత విసిగించారంటే అంత విసిగించారు. అవన్నీ కూడా సహించుకొని 40 సంవత్సరాలు నడిపించినటువంటి వ్యక్తి ఇలాంటి సేవకుడు ఎవరు కూడా ఉండరు. విచారకరమైన విషయం ఏంటంటే, వీళ్ళ యొక్క విశ్వాసం అంతా కూడా ఎవరి మీద ఉంది? మోషే మీదే ఉంది. మోషే మీద ఉంది. కనుక ప్రభు ఏం చేస్తున్నాడు ఇప్పటికి కూడా, ఎప్పటి వరకు? యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా వాళ్ళ విశ్వాసం దేని మీద ఉంది? మోషే మీద ఉంది. కనుక ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చిన దేవుడు అనుగ్రహించే ఆహారం ఏమినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తే, వాళ్ళు మొదట ఏమన్నారు? 34, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు. ఏమడిగారు? వాళ్ళకి ఏం కావాలట? ఎల్లప్పుడూ మాకు ఆహారం అనుగ్రహించు అన్నాడు. ఇప్పుడు చూడండి 36వ వచనం, 85. అందుకు యేసు ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండు విశ్వసింపకున్నారని మీకు ఎందుకు అన్ని కోరికలు వస్తున్నాయంటే, నా యందు మీకు విశ్వాసం లేదు. ఎందుకు లేదు? మీకు ఆహారం కొరకు ఎందుకు మీరు అడుగుతున్నారు అంటే, అందులో ముందుగా ఈ సిచ్యువేషన్ జరగకముందు యేసు ప్రభు వారు 5 రొట్టెలను 2 చేపలను వారికి ఆహారముగా పెట్టారు. ఇంత వేల మంది తిని ఇంకందరూ ఏం చేశారంటే, ఈయన మోషే కంటే గొప్పవాళ్ళలాగా ఉన్నాడు, ఇంక ఈయన వెనకాల వెళ్ళిపోతే ఏంటి శుభ్రంగా ఆహారం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు అదే క్లియర్గా ఉంటుంది. ప్రభు క్లియర్గా చెప్పండి. మీరు పైన వచ్చిన చూడండి 26, యేసు మీరు సూచనలు చూచడం కాదు కానీ
రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే. యేసు ప్రభుకి ఏంటంటే ప్రతిదీ తెలిసిపోద్ది, హృదయాలు తెలిసిపోతాయి. మీరు నా వెనకాతలు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు. మీరు సూచనలు చూసి అమ్మో ఈయనొక ప్రవక్త, ఈయనొక దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ప్రవక్త అని రావట్లేదు. మీకేం చూస్తున్నారు? రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని. చూడండి, ఫెయిత్లో కూడా దేవుడు దేని కొరకు ఆయన వెతుకుతున్నారు అనేది కూడా ఆయన చూస్తాడు. దేని కొరకు నా వెనకాతలు వస్తున్నారు, దేని కొరకు నా యందు విశ్వాసం ఇస్తున్నారు. మీరు సూచనలు చూడడం ద్వారా కాదు, రొట్టెలు తినడం ద్వారానే నా వెనకాతలు వస్తున్నారు. అంటే చాలామంది యేసుప్రభు వెనకాతలు వెళ్ళడానికి గల కారణము అద్భుతాలు, ఆశీర్వాదాలు కొరకు మాత్రమే వెళ్తారు, కానీ నిత్యజీవం కొరకు వెళ్ళట్లేదు. అందుకే ఏమంటున్నాడు అక్కడ 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్యజీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. దేని కొరకు మనం వెళ్ళాలి ప్రభు వెనకాతలంటే నిత్యజీవం ఇచ్చేటువంటి ఆహారం కొరకు వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు 47వ వచనం చూద్దాం. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు మన్నాను తినను చనిపోయిరి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకేనా, నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీ పితరులు మన్నాను తిన్నా కూడా ఏమయ్యారు? చనిపోయారు. మరి మనం చనిపోతాం లేమా? మనం చనిపోతాం లేమా? ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అంటున్నాడు. ఈ వర్డ్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి చదువుతున్నప్పుడు. మనకేమవుద్ది, ఏంటి ప్రభు ఇలా మాట్లాడారు, మనకు అర్థం అవ్వట్లేదు అనుకుంటాం. మీకు అర్థమైందా? అది అర్థం అవ్వలేదా? అక్కడ మీ పితరులు మన్నా తిన్నా కూడా ఏమయ్యారు అంటే అర్థం ఏంటి? అది అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. మీ పితరులు మన్నా తిన్నా కూడా ఏమయ్యారు? చనిపోయారు అంటే అర్థం ఏంటి? వారు వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా చనిపోయారు. చనిపోయారు అంటే ఫిజికల్గా చనిపోయారని కాదు అక్కడ అర్థం. చనిపోతారు, వాగ్దాన దేశంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఏమవుతారు? చనిపోతారు. కానీ దేవుడు ఎవరినైతే ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకొచ్చాడో వారు 40 సంవత్సరాలు మన్నా తిన్నారు, కానీ ఏమయ్యారు? చనిపోయారు. ఎక్కడికి వెళ్ళకుండా చనిపోయారు? వాగ్దాన కనాను దేశంలోకి వెళ్ళకుండా ఏమయ్యారు? చనిపోయారు. అదే అర్థం అక్కడ. మీరు నన్ను తింటే మీరు వాగ్దాన దేశంలోనికి వెళ్తారు. అర్థమవుతుందా మీకు? మీరు నన్ను తింటే మీరు దేవుడు ఏది వాగ్దానం చేశాడో అక్కడికి మీరు వెళ్తారు. ఇశ్రాయేలుకి ఏం వాగ్దానం చేశాడు దేవుడు? కనాను దేశంలోనికి మీరు వెళ్తారు. ఇప్పుడు మనకేంటి వాగ్దానము? నిత్య జీవము. అందుకే దీన్ని తినివాడు నిత్య జీవము కలుగునట్లుగా జీవాహారం నేనే అని చెప్పాడు కదా ముందు. విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు యొక్క శరీరమును మనము తింటే మనం ఏమవుతామట? చనిపోము, నిత్య జీవంలోనికి వెళ్తాం. చనిపోవడం అంటే ఏంటి? వాగ్దానంలోనికి వెళ్లకుండా చనిపోయారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా వాగ్దాన దేశంలోనికి వెళ్తాం. వాగ్దాన దేశంలోనికి వెళ్ళి మనం అక్కడ నిరంతరము ఉంటాం. ఇప్పుడు ఏంటి ఆయన ఇచ్చిన ఆహారం ఏంటి? వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. కనుక ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ఇది మనకేంటి? డైలీ మన్నా అన్నమాట. మనకు ప్రతిదినము మనకు ఆహారం. అదేంటి? అది జీవాహారం. మనం తినే ఆహారం మనం అన్నీ చచ్చిపోయినవి తింటాం. బతికిన చేప తెస్తాం, చంపేసి తింటాం. బతికిన కోడి తెస్తాం, చంపేసి తింటాం. కానీ దేవుని వాక్యము జీవాహారం. మన దేవుని వాక్యం ఏంటిది? జీవాహారం. ఎందుకు జీవాహారం అన్నది? అది మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నదని 119వ కీర్తనలో మనం చదువుకుంటాం.
నీ వాక్యమే నన్ను బ్రతికించునని నా బాధలలో అది నాకు నెమ్మది కలిగిస్తుంది. 50 వచనంలో అనుకుంటూ ఉంటుంది. సరే తర్వాత చూద్దాం, అది 119, 50 ఉంటుంది. దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? చచ్చిపోకుండా బ్రతికిస్తుంటుంది. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? వారు అవిధేయులే చచ్చిపోయారు, దేవునిని తృణీకరించి చచ్చిపోయారు. మనము దేవునికి అవిధేయులము కాకుండా, దేవునిని తృణీకరించకుండా మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తూ ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాత నిబంధన కొత్త నిబంధన చదివేటప్పుడు ఆ మాటలు ఎంతో కాలం నాకు అలాగ అర్థమయ్యి కాదు. ఏంటి ప్రభు ఇలా చెప్పాడు? చనిపోతాం కదా, ఇది తిన్నా చచ్చిపోతాం, అది తిన్నా చచ్చిపోతున్నాం, మరొకటి కాదన్నాడు. అర్థం ఏంటంటే అది వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా చచ్చిపోయారు. ఇప్పుడు మనం వాగ్దాన దేశంలోనికి మనం వెళ్తాం. చచ్చిపోవడం అంటే మరలా ఏంటి? దేవునికి అవిధేయులమై, దేవునికి దూరం అయిపోయి మనం చచ్చిపోవడం కాదు. దేవునికి దినదినము కూడా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంటుంది. అవిధేయులం కాకుండా దేవుని మార్గంలో నడిచేటట్లు. అయితే ఇప్పుడు విశ్రాంతి దినమున వాళ్ళకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దినానికి ముందు శుక్రవారం ఏం దొరుకుతుంది? రెండింతల ఆహారం దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మనకు రెండింతల ఆహారం ఎప్పుడు దొరుకుతుంది? డైలీ మనం ఏం చేస్తాం? జీవాహారం తీసుకుంటాం. ఏంటది? దేవుని యొక్క వాక్యం చదువుకోవడం ద్వారా. ఈ రెండింతల ఆహారం ఏంటంటే ప్రతిసారి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రతిసారి ఆదివారం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, అలాగే శుక్రవారం శనివారం దేవుని సన్నిధికి వస్తుంది. దేవుడు మనకు అప్పుడు ఏమిస్తాడు? రెండింతల ఆహారం ఇస్తాడు. అప్పుడు మనకి ఏమిస్తాడు? ప్రతిదినం మీరు ఉదయం దేవుని వాక్యం చదువుకుంటున్నారు, తర్వాత ఎప్పుడైతే ప్రభు సన్నిధికి మనం వస్తామో, ప్రభు సన్నిధిలో మనం గడుపుతామో, దేవుడు మనకి ఏమిస్తాడు? రెండింతల ఆహారం ఇస్తాడు. అర్థమవుతుందా? రెండింతల ఆహారం దేవుడు మనకు, అంటే రెండింతల రెట్టింపు బలం మనకు దొరుకుతుంది. ఉదయం మీరు వాక్యం చదువుకొని ఉంటారు, అయితే మధ్యాహ్నం వెళ్ళి చదువుకుంటారు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు దేవుడు ఏమిస్తాడు? రెండింతల ఆహారం ఇస్తాడు. కనుక ఇది కూడా మనం ఏం చేయాలి? వారంలో మనం ఒక్క తినే ఆహారమే కాదు, రెండింతల ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు దొరుకుతుంది రెండింతల ఆహారం? ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు యొక్క సేవకుల ద్వారా మనం ఆ మాటలు వింటున్నప్పుడు మీకు తెలియకుండానే రెండింతల ఆహారం దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక రెండింతల ఆహారం తీసుకోవాలి. ఇవి కాకుండా ఇంకొకటి ఉంది. ఇది కాకుండా ఇంకోటి ఉంది, ఇంకో మన్నా. అదే అధ్యాయంలో ఉంది. 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. చూడండి, ఈ వీళ్ళు ఆ కనాను దేశానికి వచ్చేంత వరకు 40 సంవత్సరాలు కూడా మన్నానే తిన్నారు. కాకపోతే ఇంకొక మన్నా ఏంటంటే ఇదే మన్నా, కానీ దానిని ఒక ఓమేరుతో మన్నాను తీసుకోమన్నాడు. ఓమేరు అంటే ఎంత అంటే ఏఫాలో 10వ భాగం. ఏఫా ఎంత అంటే ఇంచుమించు 2 సేరుల్లో 2 సేరున్నరలో అదేంటి 10వ భాగం అన్నాడు. 2 సేరున్నరలో ఏంటి 10వ భాగం, 10వ భాగం ఏం చేయమన్నాడు? తీసుకొని ఇది ఎక్కడ చూడండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇది ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నాడు ఇక్కడ. 2వ తెర ఆవలగా ఏముంటుందట? అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అందులో సువర్ణ ధూపార్తియు ఇప్పుడు ఈ పాడవుదు అన్నాను కదా, ఆ మన్నా ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి స్థలంలో ఏంటి చూడండి, 2వ
తెర కావల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది అన్నాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ ధూపార్తి, అంతటా బంగారు రేకులతో తాపని నిబంధన మందసము, ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మన్నా గల. ఏమన్నా? మోషే చెప్పాడు కదా, మీరు ఒక ఒమేరులో ఏం చేయమన్నాడు? ఒక పాత్రను తీసుకొని ఒక ఒమేరు అంత మన్నాను తీసి ఏం చేయమన్నాడు? అందులో ఉంచండి, అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి? యెహోవా సన్నిధిలో పెట్టండి అన్నాడు. ఇది ఎప్పటి వరకు ఉంది? వీళ్ళు వెళ్తున్నంత కాలము ఉంది. తరువాత వీళ్ళు కనాన దేశంలోకి వెళ్ళి మందిరం కట్టిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఆ మన్నా ఉంది. అదేమవలేదు? పాడవలేదు. మీకు అర్థమవుతుందా? ఇది ఆ చిన్న లాజిక్కే. అది మీకు అర్థమవుతే ఒక రెవల్యూషన్ వస్తుంది. ముందుది ఒకరోజే ఉంది, తర్వాతది 2 రోజులు రెట్టింపుది విశ్రాంతి దినానికి ముందు దేవుడిచ్చాడు. మూడవది అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అదేమవ్వట్లేదు? పాడవట్లేదు. ఎందుకు పాడవట్లేదు? దేవుడు చెప్పాడు కనుక, అంతే, ఇంకేం లేదు. ముందు చెప్పాడు, మీరు ఒక దినం కన్నా ఉంటే అది పాడైపోద్ది అన్నాడు. రెండవది 2 రోజులకి మించి ఉంటే పాడవద్ది. ఇప్పుడు ఇది ఎంతకాలం ఉంచినా పాడవదు. ఈ మూడిట్లకి కూడా ఏంటి? మన్నా అంటే 3 వాక్యాలే. ముందుదేంటి? అనుదినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసేది. రెండవది ఏంటి? మనము దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు, సమాజముగా కూడుకున్నప్పుడు దేవుడు మనకు రెట్టింపు ఆహారమును, ఆత్మీయ ఆహారం ఇస్తాడు. మూడవది ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇదేంటి? ఎంతకాలమైనా ఉంటుంది. ఇదేమవట్లేదు? పాడవట్లేదు. ఇది దేవుడు మనకిచ్చేటువంటి, దాన్ని ఏమంటారంటే రేమ అంటారు. రేమ అంటారు. ఏమంటారు? రేమ అంటారు. రేమ అనేది ఏంటంటే దేవుని చేత ఇది అంతా కూడా ఏంటి? రాయబడిన వాక్యం. ఇదంతా ఏంటి? రాయబడిన వాక్యం. మనం చదువుతూ ఉంటాం. ఈ రాయబడిన వాక్యం ఇప్పుడు మేము చెప్పింది కూడా ఏంటి? దేవుని దగ్గర నుంచి ఆ రాయబడిన వాక్యాన్ని చదివి మీకు చెప్తూ ఉంటాం. నేను మీకు చెప్తున్నా, మీరు చదువుతుంటున్నా ఏంటి? నేను మీకు చెప్తున్నా, మీరు వ్యక్తిగతంగా చదువుకుంటున్నా, దేవుడు మీతో ఒక రేమని ఇస్తాడు. అర్థమైందా? దేవుడు మీకు ఏమిస్తాడు? పలుకబడిన మాట. రేమ అంటే ఏంటి? స్పోకెన్ వర్డ్ అంటారు అనమాట. పలుకబడిన మాట. ఈ పలుకబడినటువంటి మాట మీకు జీవితాంతము మీలో ఉంటుంది. మీరు చదివింది కొన్ని రోజులకి ఏమవుతారు? మర్చిపోతారు. నేను చెప్పింది కూడా మీరు ఏమవుతారు? మర్చిపోతారు. కానీ దేవుడు మీతో పలుకుతాడు కదా. అంటే ఇప్పుడు నేను ఈ లేఖన భాగం తీసుకున్నాను, నిర్గమాకాండం 16 అధ్యాయం తీసుకున్నాను. లాస్ట్ వీక్ కూడా నిర్గమాకాండం 16 అధ్యాయంలో చెప్పాను. వచ్చే వారం కూడా నిర్గమాకాండం 16 అధ్యాయంలో చెప్తాను. నేను ఇన్ని చెప్తున్నా దేవుడు మీతో మాట్లాడుతుంటాడు చూసారా, అది మీలో నిరంతరం ఉంటుంది. దేవుడు మీతో ఏం చేస్తుంటాడు? అది రేమ. ఆ రేమ అనేది అందరికీ దొరకదు. కొన్నిసార్లు మీరు చదువుకున్నదే మీరు చదువుకుంటారు, కొన్నిసార్లు సేవకులు చెప్పిందే మీరు వింటారు. దేవుడు మీతో మాట్లాడుతుంటాడు చూసారా, ఆ అనుభవానికి రావాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఎక్కడ? మీరు చదువుకున్నామంటే ఏ అధ్యాయం చదివావు అంటే ఆ అధ్యాయం పేరు చెప్తారు. లేకపోతే ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాను అంటే ఆ వాక్యం చెప్తారు. మీరు 3 అనుభవం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు. అర్థమవుతుందా? దేవుడు నాతో మాట్లాడు. వాక్యం చదువుతున్నా దేవుడు నాతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. నేను దేవుని యొక్క వాక్యం వింటున్నా, దేవుడు నాతో ఏం చేస్తున్నాడు? అది ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? ఆమన్నా అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అది మనకు కావాలనుకుంటే, అది మనకు దేవుడు ఇవ్వాలనుకుంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. దేవునితో మనకున్నటువంటి రిలేషన్ మనం అధికమవుతున్న కొద్దీ, మన జీవితంలో పరిశుద్ధతలో మనం నడుస్తూ ఉంటున్నప్పుడు, పరిశుద్ధతలో మనం వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనకు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది మన్నాని ఇస్తాడు. ఏమన్నాడు? ప్రకటన గ్రంథంలో కూడా దాచబడిన మన్నా మీకు ఇస్తాను అని ఉంటుంది ఒక చోట. బహుశా స్టార్టింగ్లోనే ఉంటుంది. దాచబడిన ఆ సంఘాలకు చెప్తూ
మీకు ఏమిస్తానంటే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క 7 సంఘాల గురించి చెప్తున్నప్పుడు ఒక చోట ఒక సంఘముతో ఏమంటాడంటే మీకు అమ్మ జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. ఎవరికి ఇస్తాడట? జయించువానికి మరుగైయున్న మన్నా ఇస్తాను. కనుక ఈ మరుగై ఉన్నటువంటి మన్నా ఇవ్వాలి. ఎవరికి దొరుకుతుంది? జయించాలి. ఏం జయించాలి? మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి శోధనలు జయించాలి, డైలీ లైఫ్లో ఉన్న ఆబ్స్టికల్స్ జయించాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే జయించడం ప్రారంభిస్తారో న్యాచురల్గా చాలా ఆటంకాలు ఉంటాయి తెలుసా మనకి. దేవుని వాక్యం వినడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి న్యాచురల్గా మనకి చాలా ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటినీ మనం ఏం చేయాలి? జయించాలి. జయిస్తే చాలామంది చిన్న చిన్న సాకులు చెప్తారు. ఏం చెప్తారు? చిన్న సాకులు అన్నమాట. అది మీరు చెప్పేటప్పుడు మీకు చాలా పెద్దగా ఉంటాయి, వినేవాళ్ళు కదా. ఇంత చిన్నదానికా, ఇంత చిన్న విషయంగా. ఎప్పుడైతే మనం దేవుని కొరకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి, దేవుని యొక్క వాక్యం చదవడానికి, వీటన్నిటినీ కూడా మనకు ఎదురయ్యే శోధనలన్నీ జయించి మనం ముందుకు వెళ్తామో మరుగై ఉన్న మన్నా దేవుడిస్తాడు. హల్లెలూయా. అది అందరికీ దొరకదు. అది దొరికితే అది నిరంతరం మన హృదయాల్లో ఉంటుంది. అంతేకాదు, అది ఎవరికి ఇస్తున్నా కూడా వాళ్ళు కూడా మనం అలాంటి మన్నా మనలో ఉంటే అది మనం ఎవరికి ఇస్తున్నా కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు మాతో మాట్లాడాడు అంటారు. దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మాతో మాట్లాడాడు అంటారు. ఎందుకు? అది ఎక్కడ దొరుకుతుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అది ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అది ఎంతకాలమైనా ఉంటుంది. మీరు ముసలైపోయేంత వరకు కూడా మీ హృదయాల్లో ఉంటుంది. అది మనం ఏ వాక్యం మనలో ఉండాలంటే చూడు, కొంతమంది చదువుతారు, నాకేం గుర్తుండట్లేదండి అంటారు. ఒకసారి నేను ఇలా రెఫరెన్స్లు అయ్యి చెప్తుంటే, మీకు ఎలా గుర్తుండే పాస్టర్ గారు, మీకు ఎలా గుర్తుండే? అది గుర్తుండడానికి గల కారణము జ్ఞాపక శక్తి కాదు. అది దేవుడు ఒక సమయంలో అది నాతో మాట్లాడిన మాట కనుక అది నేను మర్చిపోను. ఇప్పుడు నేను హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం అని చెప్పేశాను, లేకపోతే ఇంకో మధ్యలో ఉన్నది ఇంకోటి చెప్తాను. అది ఎలా చెప్తానంటే ఒకప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట. అది ఎక్కడ ఉంటుంది? హృదయంలో నిరంతరం ఉంటుంది. అది చదివిన మాటలో ఈరోజు ఏం అధ్యాయం చదివానో అది మర్చిపోయాను, గుర్తుంటాయి అన్నీ ఉండదు. కానీ అందులో దేవుడు నాతో మాట్లాడిన మాట నిరంతరం గుర్తుంటుంది. మీకు అర్థమవుతుందా? ఈరోజు నేను పేతురు పత్రిక చదివాను, ఇటు సైడ్ నిర్గమాకాండం చదివాను, కీర్తనలు చదివాను, 146వ కీర్తన చదివాను. ఇందులో ఏ మాట నాకు గుర్తుంటుంది? అధ్యాయం అంతా గుర్తుండదు. దేవుడు నాతో ఏది మాట్లాడాడో అది నాకు గుర్తుంటుంది. కనుక దేవుడు మనతో మాట్లాడిన మాటే రేమా అన్నమాట. దాన్ని ఏమంటారు? పలుకుబడిన. రేమా అంటే ఏంటంటే పలుకుబడిన మాట, స్పోకెన్ వర్డ్. ఇదేంటి? రిటర్న్ వర్డ్. ఇదేంటి? రాయబడినటువంటి మాటలు. ఈ రాయబడిన మాటలో నుంచి దీన్ని లోగోస్ అంటారనమాట. దీన్ని ఏమంటారు? లోగోస్ అంటారు. లోగోస్ అంటే రాయబడిన దేవుని యొక్క వాక్యం. రిటర్న్ వర్డ్ని స్పోకెన్ వర్డ్కి తేడా ఏంటంటే ఒకటి లోగోస్, రెండోది ఏంటి? రేమా. ఎక్కువ మంది లోగోస్నే ఫాలో అవుతారు. లోగోస్ అంటే ఏంటి? రాయబడిన మాటనే. ఇప్పుడు స్పోకెన్ వర్డ్ అంటే అదే వాక్యం దేవుడు మనతో మాట్లాడతాడు. గతంలో ఎవరితో మాట్లాడు? ఇశ్రాయేలుతో మాట్లాడాడు. కీర్తనలో ఎవరో రాశారు, అది ఇశ్రాయేల్ కోసం రాశారు, అప్పుడున్న ప్రజల కోసం అది రాశారు. కానీ అప్పుడున్న ప్రజల నుంచి దేవుడు ఆ ఒక వాక్య భాగం తీసి నీతో మాట్లాడతాడు. అది నీకేమవుద్ది? రేమా అవుతుంది అనమాట. అర్థమవుతుందా మీకు? మనకు ఇప్పుడు ఏం కావాలి? రేమా ఎవరికి దొరుకుతుంది? పరిశుద్ధ స్థలంలో మనం నమ్మకముగా పరిశుద్ధతలు నడుస్తుంటే అతి పరిశుద్ధ స్థలం ఉన్నదాన్ని దేవుడు మనకిస్తాడు. అది ఎక్కడుంది? రేమా అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇప్పుడు చర్చిలోకి వచ్చిన వాళ్ళందరూ ఏం వింటారు? లోగోస్ వింటారు. కొంతమందికి ఏం దొరుకుతుంది? ఒక్కొక్కసారి నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏదో ఒకటి అవ్వచ్చు, కానీ దేవుడు మీతో వేరేగా మాట్లాడుతుంటాడు. నేను తీసుకునే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే మీరు పరిశుద్ధతలో నడుస్తున్నారు కనుక ఖచ్చితంగా దేవుడు మీకు ఏమిస్తాడు? రేమా ఇస్తాడు. ఈ రేమా పొందిన వాళ్ళు ఎప్పుడు చచ్చిపోరు. ఎప్పుడు చచ్చిపోరంటే అర్థం ఏంటి? ఎప్పుడు పడిపోరు, ఎప్పుడు జారిపోరు. వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాగ్దాన దేశంలోకి వెళ్తారు. ఈ లోగస్ చదువుతున్నప్పటికీ కూడా నేను 10 అధ్యాయాలు చదివాను, కానీ నీకు రేమా లేదు, నువ్వు పాపంలో పడిపోతావు. అర్థమవుతుందా?
నువ్వు 10 అధ్యాయాలు చదివావు, కానీ నీకేం లేదు, రేమా లేదు. నువ్వేమవుతావు? ఇప్పుడు రేమా అనేది ఎప్పుడూ కూడా మంచి వాక్యమే కాదు, కొన్నిసార్లు హెచ్చరిస్తుంది. నువ్వు పలానా తప్పు చేస్తున్నావు, పలానా అది నువ్వు చేయకూడదు. దేవుడు నిన్ను గద్దించడం కూడా రేమే. దేవుడు నువ్వు ఒక పొరపాటు చేస్తున్నావు, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, వెంటనే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నా కుమారుడు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు తీసుకున్న నిర్ణయము తప్పు, నువ్వు సరైనటువంటి విధానంలో వెళ్ళట్లేదు. ఇదేంటి నీకు? రేమ. ఎందుకు రేమ? నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను చచ్చిపోకుండా అది కాపాడుతుంది, నిన్ను పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. కనుక రేమ వచ్చిన వాళ్ళు ఎప్పుడు చచ్చిపోరు, ఎప్పుడూ పడిపోరు. అర్థమైంది మీకు? లోగోస్ అనేది అలాగే చర్చ్లో మీరు ఎంత వింటున్నా మీకు రేమ దొరకకపోతే మీరు పడిపోతారు, పాపంలోంచి బయటికి రాలేరు, లేకపోతే బంధకాల్లోంచి బయటికి రాలేరు, విడుదల పొందలేరు, సంపూర్ణ సంతోషం అనుభవించలేరు. రేమ మనల్ని ఏం చేస్తుందంటే నిరంతరము కూడా జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళకుండా మనము చచ్చిపోము. అంటే అర్థం ఏంటి? పాపంలో పడిపోము, లేకపోతే దేవునికి దూరం కాము, ఇంకా అవిధేయంగా ఉండము. ఇవన్నీ కూడా మనం పడిపోకుండా పరలోక రాజ్యంలోనికి మనల్ని చేర్చేంత వరకు కూడా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆ వాక్యం మనలను నడిపిస్తుంది. కనుక మనకు ఇప్పుడు ఏం కావాలంటే రేమ కావాలి. రేమ ఏం చెప్పాను? అందరికీ దొరకదు. రేమ ఎవరికి ఎలా దొరుకుతుంది? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. రేమ ఎక్కడుంది? మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఏం దాటి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోంచే కదా వెళ్ళాలి. మనం పరిశుద్ధతలో నడిస్తేనే అతి పరిశుద్ధుల స్థలంలో మనకు దొరుకుతుంది. కనుక పరిశుద్ధతను ఎప్పుడూ కూడా మనం కాపాడుకోవాలి. పరిశుద్ధంగా మనం జీవిస్తే, మనము ఎక్కడ అపవిత్రులము కాకుండా మన జీవితాలను మనం కాపాడుకుంటే రేమ అనుదినము దొరుకుతుంది మనకి. హల్లెలూయా. రేమ అనేది చాలా శ్రేష్టమైనది. మనం చాలా ఉల్లాసంగా ఉంటాము, ఆనందంగా ఉజ్జీవంగా ఉంటాం, మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. ఎక్కడ బలహీనమైపోతున్న పరిస్థితులు సాతానుడు ఎప్పుడూ కూడా మనల్ని చల్లబరిచేయాలని చూస్తాడు. వేడిగా ఉంటే మనల్ని నాశనం చేయలేడు, కనుక మనల్ని ఏం చేస్తాడు? చల్లబరిచేయాలని చూస్తాడు. కానీ ఈ రేమ నిన్ను ఎప్పుడు కూడా మండిస్తుంది. రేమ ఎప్పుడు కూడా నిన్నేం చేస్తుంది? ఉజ్జీవంతో నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక రేమ మనకు దొరకాలి. ఆమేన్. కనుక ఎన్నోసార్లు చిన్న పొరపాటు చేస్తున్నా వెంటనే ప్రభు ఏం చేసేవారు? మాట్లాడేవారు. వెంటనే సరి చేసేవారు. కొంతమంది తప్పు చేస్తున్న దేవుడు వాళ్ళని ఏమి గద్దించడు, మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు? రేమ రావట్లేదు. రేమ రావాలంటే పరిశుద్ధత పట్ల ఆశ ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమపరచాలని ఆశ ఉంటే రేమ ప్రతి దినము కూడా దేవుడు ఇస్తాడు. రేమ దొరికిన వాళ్ళు ఎలా కనబడతారంటే చాలా ఆనందంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మన్నా కన్నా రుచి కలది అది. 2 రోజులు మన్నా కన్నా రుచి అయినది. అది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి మన్నాను దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అదే 16వ అధ్యాయం నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. కనుక లాస్ట్ వీక్ కొన్ని విషయాలు విన్నాము. ఈ విషయాలు కూడా మనం ధ్యానం చేస్తూ ఈరోజు నుంచి ప్రతి దినము కూడా మనం ఆ రేమ ప్రభు మాకు ఇవ్వాలి అనేటువంటి విషయంలో ప్రార్థన చేసుకుందాము. దేవుడు తప్పకుండా తన ప్రజలందరికీ కూడా జయించువానికి మరుగై ఉన్న మన్నాని ఇస్తాడు. జయించాలి. ప్రతి దినము ఎదురవుతున్న శోధనలు ఏం చేయాలి? జయించాలి. ఆటంకాలను ఏం చేయాలి? జయించాలి. కనుక అలా జయిస్తే ఏమన్నాడు దేవుడు? మరుగై ఉన్న మన్నాను దేవుడు ఇస్తానన్నాడు. హల్లెలూయా.